భారతీకరణాపాత్రం, భారతీపదభూషణం, భారతీపదమారూఢం, భారతీతీర్థమాశ్రయం, విద్యా వినయ సంపత్, వీతరాగం వివేకినం, వందే వేదాంత తత్వజ్ఞం, విధుశేఖర భారతం. ఇక్కడ ఎందరో మహానుభావులు ఉన్నారు, వారందరికీ కూడా వందనాలు. నేను సార్ని ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలవలేదు, ఇప్పుడు కూడా సార్ అని అంటాను. మనకు రామాయణంలో విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణకు రాముణ్ణి లక్ష్మణ్ణి తీసుకెళ్లిన తర్వాత మొదటి రోజు రాత్రి అయిపోయిన తర్వాత తెల్లారి వారిని నిద్రలేపుతూ నీ కర్తవ్యం ఇది రామా అని చెప్తారు. అలాగే 85-86 సంవత్సరంలో సార్కు జ్యేష్ఠ మహాసన్నిధానం వారు వారి కర్తవ్యం చెప్పారని మాకు ఎప్పుడు చెప్పేవారు. ఏంటి ఆ కర్తవ్యం అంటే, వారు చంద్రమౌళేశ్వర పూజకు ఎప్పుడు వెళ్ళేవాడంట. ఒకరోజు జ్యేష్ఠ మహాసన్నిధానం వారు చెప్పారంట, ఇక్కడ రుద్రం చెప్పడానికి చాలా మంది ఉన్నారు, నీ కర్తవ్యం నదికి ఆ పక్కన కూర్చొని నువ్వు ఈ మఠం యొక్క అభివృద్ధి గురించి ఆలోచించాలంటే, వారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కర్తవ్యంలో పరిగెత్తుతూ వెనక్కి తిరిగి చూసేటప్పటికి 38 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ 38 సంవత్సరాలలో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా ప్రవృత్తి ధర్మం నివృత్తి ధర్మంకు ప్రతిరూపం వారు. వారికి ఎంత స్థితప్రజ్ఞత అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వారు ఫ్లైట్లో వెళ్తారు, కారులో వెళ్తారు, బస్లో వెళ్తారు. ఆ స్థితప్రజ్ఞత అందరికి ఉంటుందో ఉండదో నాకు తెలియదు. వారితో నా అనుబంధం 2000 సంవత్సరాల నుంచి, నా తెలంగాణ కానీ నార్త్ కర్ణాటక అయితే నాకు వారితో ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఆ వ్యక్తి 24 గంటలు ఒక ప్యాషన్, మఠానికి చేయాలి, నా గురువులకు చేయాలి, అమ్మవారికి చేయాలన్న ప్యాషన్ తోటి ఎలా ప్రయాణం చేసేవారంటే, ఒక రోజు నాకు ఫోన్ వచ్చింది, హైదరాబాద్లో ఉన్నావంటే ఉన్నానంటే, సార్ ఇలా బీజాపూర్ వెళ్తారంట, నువ్వు వెళ్తావా అంటే వస్తానన్నాను. 6ంటికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చారు. అంటే బెంగళూరులో 5ంటికి ఫ్లైట్ ఎక్కారు, ఎయిర్పోర్ట్కు 1.5 గంటల ముందు వచ్చారు. వారి ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి రావడానికి 1 గంట, అంతకుముందు 1 గంట సేపు వారు నిద్ర లేచి అనుష్ఠానం చేసుకొని వస్తే, మేము 6ంటి నుంచి ప్రయాణం మొదలు పెడితే గుల్బర్గాకు 10:30కి వెళ్ళాము. అక్కడ 1 గంటన్నర సేపు ఉన్నాము. అక్కడికించి బీజాపూర్కి వెళ్ళాము, రాత్రి అయింది. అక్కడ వాళ్ళందరితో మాట్లాడి చేసిన తర్వాత మాతో పాటు హాస్పిటల్ నుంచి, గంగావతి నుంచి, అఫ్జల్పూర్ నుంచి, గుల్బర్గా నుంచి కూడా మన గురుగారు శిష్యులు వచ్చారు. వారందరం కూడా ఇట్లా ఫ్లోర్ మీద పడుకున్నాం. తెల్లవారి కాలకృత్యాలు నెరవేర్చాలంటే కామన్ బాత్రూమ్ ఉంది. అక్కడ క్యూలో ఉన్నట్టుండి పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ మఠం కొరకు ఒక ల్యాండ్ చూడడానికి వెళ్ళారు. ఆ ల్యాండ్ చూసిన తర్వాత మళ్ళీ దాన్ని రిజిస్ట్రేషన్కి వెళ్ళారు. ఆ తర్వాత ఒక గుడికి వెళ్ళాము. ఆ గుడిలో పూజ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ బయలుదేరాలంటే అక్కడ మధ్యాహ్నం భోజనం చేసుకున్న తర్వాత నార్త్ కర్ణాటకలో ఎక్కువ కూడా ఈ లింగాయత్ తర్వాత బసవేశ్వర వారిది మఠాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఒక సభ జరిగితే అక్కడికి వెళ్ళి ఆదిశంకరాచార్యుల గురించి మాట్లాడి మళ్ళీ మేము గుల్బర్గాకు వచ్చాము. గుల్బర్గా నుంచి హైదరాబాద్ రాత్రి 10ంటికి ఫ్లైట్ ఎక్కడానికి వస్తే, అంటే నిన్న మధ్యరాత్రి నుంచి ఈ రోజు మధ్యరాత్రి అంటే 10ంటికి ఫ్లైట్ ఎక్కి 11ంటికి బెంగళూరులో తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికి వారికి ఎంత సమయం పట్టిందో ఒకసారి మనం ఆలోచిస్తే వారి యొక్క తీక్షత, ఆ తపస్సు అనేది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఏంటంటే, నేను అనుకుంటాను, నాకు అంతగా జ్ఞానం లేదు, నేను అనుకునేదంటే ఆదిశంకరాచార్యులు 32 సంవత్సరాల నుండి 3 సార్లు భారతదేశం అంతా తిరిగితే ఈ 38 సంవత్సరాలలో భారతదేశం అంతా కనీసం 300 సార్లు తిరిగి ఉంటారు గౌరీ సార్ వారు. అంతగా వారికి ఏమీ తెలియదు. వారికి తెలిసిందల్లా ఒకటే, వెనక్కి తిరిగి చూసుకోడు, నేను ఎలా ఉన్నాను ఏముండదు. తనకు ఒకసారి దెబ్బ తగిలింది, అయినా కానీ శ్రీశైలం వచ్చాడు. ఆ విధంగా ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి, సమయం లేదంటున్నారు. కానీ సార్, నేను మీ నుంచి ఒకటే కోరుకునేది, మీ అనుభవం అంతా కూడా ఒక పుస్తక రూపంలో తేవాలి. ఆ పుస్తకం ఇక్కడ మఠంలో ఉండాలి. ముందు తరాల వాళ్ళకి తెలియాలి ఇది మీరు ఎంత కృషి చేశారని. ఇంతకుముందు ఒకరు చెప్పారు, మదర్ ఓన్లీ నోస్ డెలివరీ పెయిన్స్ అని. అమ్మకే తెలుస్తుందంట పురిటి నొప్పులు. అంత కష్టపడ్డ తర్వాత బిడ్డ పుడితే ఆ తల్లి మర్చిపోతుందంట ఆ నొప్పులని. ఆ విధంగా మీరు పడ్డ కష్టం మనకు అన్ని కనబడుతున్నాయి. మీకు ఈ రోజు మీకు అనిపించవచ్చు, కష్టం అనిపించకపోవచ్చు, కానీ
ముందు తరాలకు తెలియాలంటే ఇవన్నీ కూడా ఒక పుస్తక రూపంలో ఉండాలి సార్. మీరు పడ్డది కష్టము, ఆ కష్టానికి గురుదేవుల యొక్క కృప, ఆ గురుగారి కృపతోటి, అమ్మవారి కృపతోటి మీరు ఇవన్నీ సాధించగలిగారు. ముందు ముందు కూడా భవిష్యత్తులో ఉభయ గురువుల ఆశీర్వచనంతో మీరు సుఖ సంతోషాలతో ఉండి ముందు తరంలో మీకు మన్మడు మన్మరాలతోటి మీరు చాలా సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటాం. మీరు ఎంత కష్టపడ్డదన్నది మీతో ప్రయాణం చేస్తే నాకు తెలుసు. అంతేకాకుండా మనమందరం అనుకుంటాం సార్కు తెలిసింది ఒక ఆధ్యాత్మిక చింతనేం కాదు, రాజకీయంగా తెలుసు, ఆర్థికంగా గురించి తెలుసు, ప్రపంచం ఏమవుతుంది తెలుసు, అన్ని తెలుసు. మేము ఎన్నో నేర్చుకున్నాం. నాకు ఈ 22-23 సంవత్సరాలలో ఒక మార్గదర్శిగా ఉండి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులను ఎంతో ప్రేమగా చూసే ఆ వ్యక్తి చాలా తక్కువ ఉంటారు. ఇంకా ఇంకా ఎన్నో చెప్పాలనుంది, చెప్పడానికి సమయం లేదు. నేను ఒక్కటే కోరుకుంటాను సార్, మీరు ఒక పుస్తకం రాయాలి. మీరు అదొక బెంచ్ మార్క్ మాదిరిగా అయిపోయింది మనకు. మీరు అంటే నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఉన్నాను కనుక ఒక మాట చెప్తాను. ఒక అమృతాంజనం 120 సంవత్సరాల నుంచి ఉంది, ఒక హార్లిక్స్ 150 ఇయర్స్, ఒక లైఫ్ బాయ్ 150 ఇయర్స్ నుంచి ఉంది. అలాగే గౌరీశంకర్ గారు చేసింది మోర్ దెన్ 150 ఇయర్స్ ముందు తరాలకు ఉండాలంటే ఇది ఒక పుస్తక రూపంలో ఉండాలని చెప్పేసి నాదొక చిన్న ప్రార్థన. ఏదైనా నేను తప్పుగా మాట్లాడితే మాత్రం అందరూ క్షమించాలని నా ప్రార్థన. ಈಗ ಕಳೆದ 38 ವರ್ಷಗಳಿಂದ ಶ್ರೀಮಠದ ಸಮರ್ಥ ಆಡಳಿತಾಧಿಕಾರಿಗಳಾಗಿ ಅತ್ಯಂತ